ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా మన తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమా గురించి చూస్తే నాకు నచ్చినవి మాత్రం చెప్తాను ఫస్ట్. సినిమాలో ఫస్ట్ 'ప్రభాస్' క్యారెక్టర్ బాగుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కామెడీ ట్రై చేశాడు. కామెడీ టైమింగ్ అనేది బాగుంది. ఇంకోటొచ్చేసి ఆయన లుక్ బాగుంది. లుక్ కూడా మంచిగా కొత్తగా కనిపించింది. మంచిగా స్టైల్‌గా డిజైన్ చేశారు. ఓవరాల్ సినిమా మొత్తం కూడా దాన్ని తీసుకురావడం అయితే జరిగింది. బాగుంది. ఇంకా ఇందులో చేసిన క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. సినిమా ఓవరాల్ మొత్తం కూడా బాగా చేశారు. ఇక్కడ మనం మెయిన్‌గా మారుతి గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాని ప్రభాస్‌కి చెప్పి ఒప్పించేందుకు హ్యాట్సాప్ చెప్పాలి మరి. ఏం చెప్పాడు? ఏమని చెప్పి ఒప్పించాడో నాకైతే అర్థం కావట్లేదు. సినిమా స్టోరీ లైన్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. అసలు నిధి కోసం చేశారా? రాజుల కాలం నాటి సినిమానా అది. అందులో అది కూడా లేదు. ఏంటి ప్రభాస్‌కి సూట్ అయ్యే రాజు నాటి కాలం నాటి క్యారెక్టర్ కూడా ఏమి లేదు. సత్య ఉన్నాడు. సత్య కూడా బాగా చేశాడు. వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్ మాత్రం హైలైట్ బాగా చేసింది. వాళ్ళ తాతయ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కూడా హైలైట్ బాగా చేశారు. ఓవరాల్‌గా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా చేశారు. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ లైన్ లేదు. మొత్తం అంతా ఒక ఏమంటారు ముందుగా మన ప్రభాస్‌కి ఎలివేషన్ సీన్స్ ఎక్కడ లేవు. స్టార్టింగ్ కూడా పెద్ద ఎలివేషన్ ఏం లేదు. స్టార్టింగ్ పాట పెడతారు. అది ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. దాని తర్వాత ముగ్గురు హీరోయిన్స్ పాటొస్తది. అది ముగ్గురు హీరోయిన్స్ పెట్టడమే వేస్ట్ అసలు. అది కూడా ఎందుకు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. ఉండాలి కాబట్టి వాళ్ళున్నారు కాబట్టి ఒక్క సాంగ్ పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఇందులో లవ్ ఉంది. మరీ అంత లవ్ అనేది ఎక్కడ కనిపించలేదు. లవ్ సీన్స్ ఉన్నాయి అక్కడక్కడ గానీ అంత ఎలివేట్ అయ్యే సీన్స్ ఎక్కడ లేవు. చిత్రం ప్రభాస్‌కి ఇచ్చినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది బాగా చేశారు గానీ, ఓవరాల్‌గా సినిమా మొత్తం చూసుకుంటే అంత హై లెవెల్‌లో హైపిచ్చే ఎక్కడ కూడా స్టోరీ లైన్ అయితే ఏమి లేదు. మొత్తం దీన్ని ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అదేదేదో అయిపోయింది. కానీ ప్రభాస్‌కి సూట్ అయ్యే సినిమా అయితే అసలు కాదు ఇది. ఎలా ఒప్పుకున్నారో మరి ఏంటో ఆయనకే తెలియాలి. ఫ్యాన్స్ అందరం కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ హారర్ సినిమా తీస్తున్నాడు. సో, దీంట్లో ఏదో ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తే సినిమా చూస్తే తీరా ఇట్లా డిసప్పాయింట్ అయిపోయేలా ఉంది. అందులో కొంచెం హారర్ మిక్సింగ్ చేశాడు గానీ పెద్దగా అది భయపెట్టే విధంగా అయితే ఏం లేదు. చాలా ఆర్డినరీగా, చాలా లైట్ వేలో, చాలా సింప్లీగా ఉందన్నమాట. స్టోరీ మాత్రం స్టోరీ లైన్ ఎక్కడ దెబ్బతినింది. సో, మెయిను నాకు బాగా నచ్చింది ఎక్కడంటే ఏంటంటే 'ప్రభాస్' లుక్ బాగా నచ్చింది. ఆయన కొత్తగా కనిపించాడు గెటప్పు. అక్కడక్కడ ఏసే పంచులు బాగా నచ్చాయి. ఆ కామిక్ ఏదైతే ఉందో సినిమా ఓవరాల్ మొత్తం కూడా అలాగే తీసుకెళ్ళిపోయాడు. ఓవరాల్‌గా సినిమా మొత్తానికి అదొకటి ప్లస్ అయిందంతే. ఇంతకు మించి ఈ సినిమాలో చెప్పుకోవడానికి నాకైతే పెద్దగా ఏమి అనిపించలేదు. సో, మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. ఇది ఓవరాల్‌గా 'రాజసామి' యొక్క రివ్యూ అనమాట. నాకనిపించింది. నా ఒపీనియన్. సో, మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఓకేనా? థాంక్ యూ. లవ్ యూ ఆల్.